నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు తెలంగాణ రాష్ట్రం ఆర్మూర్లోని ఇటుక భట్టీల వద్ద వెట్టిచాకిరీ చేస్తున్నారు. అక్కడికి వెళ్లగానే ఫోన్లు తీసేసుకుంటారు. బాలింతలైనా గర్భిణీలైనా రోజూ పనికి వెళ్లాల్సిందే, లేకపోతే దారుణంగా కొడతారు. వారం రోజులు పనిచేస్తే 600 రూపాయలిస్తారు. పొరపాటున చనిపోతే అక్కడే ఖననం చేస్తున్నారు. అధికారులకు తెలియడంతో 314 మంది కూలీలను కావలి, తుమ్మలపెంట స్కూల్ వద్దకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అయితే పని కోసం అని చెప్పని కావాలని కిరణ్ చేట్ అని ఒక అతను మా కాడికి వచ్చినారు. వచ్చి ఇట్లా కోస్తారా మీరు అని అడిగారు. అడిగితే మేము కోస్తామని చెప్పాము. తర్వాత ఉండి డబ్బులు ఇంత అని నాకైతే తెలియదు ఎంత ఇచ్చారు అనేది. కానీ అక్కడ పోయినాక ఆరుమూరు బేగంలో బయటికి బట్టీలు ఉన్నాయి. ఆయనకి 2 బట్టీలు ఉన్నాయి, తిరుపతి సేటు, కిరణ్ సేటు. అయితే అక్కడికి వెళ్ళినాక రోజు పొద్దురస్తా రోజు పని చేపిస్తా ఉన్నా కూడా మళ్ళీ పని చేయలేదని చెప్పి బాగా ఇబ్బంది పెడతారు. ఫోన్లో చేసామంటే గలీజ్గా మాట్లాడి తిట్టడం కానీ ఆ విధంగా హింసిస్తుంటారు. కడుపుతున్నా కూడా పిల్లల చేత పని చేపిస్తున్నారు. కడుపుతున్నా కూడా పని చేపిస్తా, ఏం మీరు ఇంటి వరకు కూర్చొని వాటిని ఎంచుకుంటున్నారు అని చెప్పని అరుస్తాగా కొడతా ఉంటారు. మమ్మల్ని తీసుకొచ్చింది మాకు తెలుసు. మా చేత అన్ని పని చేపించాడు. ఇంటికి బట్టలు ఏమేమి పని చేస్తారో అన్ని పని. అబ్బాయిని 2 సంవత్సరాలు దూరం చేసింది సార్. మా పెద్ద అబ్బాయిని 2 సంవత్సరాలు దూరం చేసి ఇదిగో పైసలు ఎక్కువ రాసింది సార్. ఒకే డేట్ లోనే ఇన్ని పైసలు మా అబ్బాయి ఇట్లా తీసుకొని ఎక్కువ రాసి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి అబ్బాయిని కొట్టి మమ్మల్ని కొట్టి చిన్న బాబుని కూడా కొట్టి, నాకు 3 బాబులు సార్. 3 బాబులను కొట్టి పని చేపించుకొని గొడ్డు కాకిరి చేపించుకొని మా చేత ఇట్లా పంపించి మాకు పైసలు కూడా ఇవ్వకుండా మా పిల్లల్ని మమ్మల్ని ఇట్లా పంపించాడు సార్. మేము ఎవరిని అడగాలి, ఎవరిని పట్టుకోవాలి? మా బ్యాంక్ అకౌంట్, మా ఆధార్ కార్డులు అన్ని పెరికేసుకుని మా ఫోన్స్ కూడా తీసేసుకున్నాడు సార్. మేము ఎవరిని అడగాలి సార్? మా ఓనర్ తిరుపతి రెడ్డి, కిరణ్ ఆర్మూరు, మాది ఊటుకూరు. మా ఊరు నుంచి మేము 2 దత్తలాలు పోయినాం సార్. ఊటుకూరు నుంచి మేము ఎవరిని అడగాలి సార్? నా పేరు రవి, కత్తి రవి, సర్వేపల్లి మల్గొండ సంఘం సార్. కానీ ఇటుక బట్టలు పోయినాం ఆరుమూరికి. మా కాలనీలోనే మేకలు రావడం మేస్తే తరఫున పోయినాం, తీసుకొని పోయి పనులు చేయించాడు. కానీ ఆయన ఇచ్చేది ఏంటంటే మాకు వారానికి 700, 600 ఇస్తాడు అంతే. మళ్ళీ ఈడు ఇంకా పోతే ఇంకా చదువుకొని చేసుకుంటా ఉన్నాం. కానీ ఇన్ని రోజులకి ఇస్తా బయటపడ్డాను. నేను 4వ సంవత్సరం ఇది. వస్తా పోతుంది సొంతలో ఉంది. మా చేత ఇటుక గోపించేది, ఇటుక మోసి బట్టి వేసేది, కాల్చేది ఏరువాళ్ళు. కానీ ఎక్కువ పని చేసేది అన్నమాట. బాగా కష్టం. తీసుకున్నారు కానీ నమ్మకం ఉన్న పంపించేది, నమ్మకం లేని వాళ్ళని పంపించేది లేదు ఆ ఓనర్. ఈ మేస్త్రి అంటే ఆయన అడిగిపోండ్రు ఆయన అని మేస్త్రి అని చేటు గారు. తిరుపతి రెడ్డి ఏమో పెద్ద ఆయన కొంచెం మంచిగానే ఉంది. కానీ వాళ్ళు అల్లుడు కిరణ్ రెడ్డి ఈ మేస్త్రి మాటలని ఆయన అట్లా చేసేది, ఇబ్బంది పెట్టేది ఆడవాళ్ళని. కానీ మాకు ఆడవాళ్ళని కూడా మగ మనుషులు అనుకునేదిలా, ఆడ మనుషులు అనుకునేది కొట్టేది. ఆయన ఏదైనా పర్ఫెక్ట్ అయినా కొట్టేది. చెప్పుకుంటా చెప్పాలి కానీ కొట్టేది అని సార్. కొట్టేది అట్లా చనిపోయారు. ఒక కుటుంబంలోనే 2 అల్లుళ్ళు, ఒక మామయ్య. యాక్సిడెంట్ అయింది ఆరుమూరులో. మామ చనిపోయిన తర్వాత అల్లుడు కూడా ఆంధ్రాకి వచ్చి చనిపోయారు. వాళ్ళు పెద్ద అల్లుడు ఇట్లా ఇబ్బంది పెట్టినాను కావాలి, ఫ్యామిలీ గొడవలు అయ్యంత మనకు తెలియదు. గొలుకులు తిని చనిపోయాడు. ఆంధ్రాకి తీసుకొచ్చారు.